బీఆర్ఎస్ రథోత్సవ సభ విజయవంతం కోసం ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమైంది. ఒలిగొండ మండలంలోని మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి యాదగిరిగుట్ట వరకు విద్యార్థులు పాదయాత్ర చేపట్టారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా ఈ పాదయాత్ర ఉందన్నారు నేతలు. రథోత్సవ సభలో కేసీఆర్ ఏం చెప్తారని రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుందన్నారు. కాంగ్రెస్ పాలనకు కేసీఆర్ ఇచ్చిన సమయం అయిపోయిందని, త్వరలో భారీ మార్పు రాబోతుందంటూ నేతలతో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. వరంగల్ సభకు సమరోత్సాహంతో ముందుకు పోతా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అంతా కూడా కార్యకర్తల సమావేశాలతో, వాల్ రైటింగ్స్ తో, వాల్ పోస్టర్ల ఆవిష్కరణతో, పాదయాత్రలతో మారుమోగిపోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా మళ్ళొక్కసారి ఉద్యమ చైతన్యంతో ముందుకు పోతా ఉన్నారు. ఈ రోజు ఒలిగొండ మండలం మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నారు బీఆర్ఎస్ విద్యార్థులు. ఈ పాదయాత్రను మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు గాదర్ కిషోర్ కుమార్, గుంగిడి సుంత, పైలశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా బూడిద భిక్షమి గారు, కిషోర్ గారితో మనం మాట్లాడదాం. సార్, ఈ సమరోత్సాహం చూస్తే ఏమనిపిస్తా ఉంది? వరంగల్ సభ ఏ రేంజ్ లో ఉండబోతా ఉంది? కేసీఆర్ గారు తెలంగాణ అస్తిత్వానికి ఎప్పుడైనా సరే ఇబ్బంది కలిగింది అంటే బయటికి రావాలి, మాట్లాడాలి. వారి యొక్క గురుతర బాధ్యత. ఏడాది కాలం చీకటి రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ నరరూప రాక్షకుల పాలనని వేచి చూసిన టైం ఇచ్చి ఒక ఏడాది ఇద్దామని చెప్పి సరిపోయింది. ఇక వీళ్ళతో కాదు అనేటువంటి స్పష్టమైంది. కాబట్టి వాళ్ళు చేసినటువంటి అరాచకాలను ప్రజలకు వివరించడం కోసం ఏప్రిల్ 27వ తారీఖున బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటే అది దిగ్విజయం కావాలని చెప్పేసి విద్యార్థి యువజన విభాగం సంబంధించినటువంటి యాదాద్రి జిల్లా నాయకులందరూ కూడా మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి పాదాల నుంచి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వరకు పాదయాత్ర చేసి 3 రోజులు ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వం పటిష్టమవుతూ తెలంగాణ ప్రజలు బాగుండాలని చెప్పి ఒక సమున్నతమైన లక్ష్యం కోసం ఈ రోజు అందరూ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాలి. అడ్డగోలు హామీలతోని లంగ దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి లంగలకు మళ్ళా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలంటే ఇలాంటి మీటింగ్లు పెట్టి ప్రజలను సమాయత్తం చేయడం అవసరం. కాబట్టే దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. చాలా పెద్ద ఎత్తున లక్షలాది మందితో కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు కేసీఆర్ గారు. అందరం వెయిట్ చేస్తున్నాం. దాని తర్వాత కూడా ఏంది మాకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తాడు. చాలా అవుతున్నాయి సార్. కేసీఆర్ గారి సందేశం తర్వాత, ఆ సభ తర్వాత ఎట్లా ఉండబోతుంది? గ్రామంలో ప్రభుత్వం పైన తీవ్ర హెచ్చరిక చూస్తున్న నేపథ్యం అంటే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడంతో 6 గ్యారెంటీలు అనుకోని 420 హామీలు అబద్ధ హామీలు అనుకోండి, ప్రజలందరికీ అర్థమైపోయింది. అరే ఏదేమున్నా కేసీఆర్ మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. వారి నాయకత్వంలోనే మనకందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వస్తాయి. ఇన్ని రోజులలో ఒకటి అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒకదానికి కొబ్బరికాయ కొట్టింది లేదు. పాతగా మనం తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు మళ్లీ శంకుస్థాపన చేసుకుంటూ తిరుగుతున్నారు తప్ప కొత్తవి లేవు. ఇక సంక్షేమ కార్యక్రమాలు అయితే మీ అందరికీ అందుబాటులో ఉండి మీరు ఏం చేస్తున్నారు, ఏం అనుభవిస్తున్నారు అనేది మన కళ్ళ ముందర కనపడుతున్నది. అది ఆసరా పింఛన్ విషయంలోనైనా సరే, రైతు బంధు అయినా, రైతు బీమా అయినా, నినాగమని ఇచ్చినటువంటి వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు అనేటువంటి కళ్ళ ముందర కనిపిస్తున్నది. అదే ఏం చేయాలి అంటే ఎవరైనా ప్రశ్నిస్తే లోపలేసేసి అక్రమ కేసులు పెట్టి బెదిరించాలి. ఎవరైనా గట్టిగా మాట్లాడితే నాకెదురు మాట్లాడతావా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించాలి, లేకపోతే దాడులు చేయాలి. ఇలాంటి కార్యక్రమాలను సహించే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. గతంలో ఉన్నటువంటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని నేర్చుకొని అందరికీ పెద్ద పెద్ద ఉద్యమాలకే ఊపిదులు ఉన్నటువంటి గడ్డ ఇది. కాబట్టి మళ్లీ సమాయత్తం అవుతున్నారు. తెలంగాణ అనేటువంటి పదానికి, తెలంగాణ రాష్ట్రానికి తను తీసుకొచ్చినటువంటి బిడ్డకు ఎలాంటి ఆపద పొంచి ఉన్నా ఉపేక్షించే ప్రసక్తి లేదు కేసీఆర్ గారు. కాబట్టి రేపు మీటింగ్ పెట్టి మంచి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది సార్, పర్మిషన్ గురించి కూడా. కోర్టుకు వెళ్తేనే పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంత భయపడతా ఉన్నారు? అంతే, ఏది చేసినా కూడా బయటికి కేసీఆర్ గారు వస్తారంటే భయం, కేటీఆర్ గారు మాట్లాడితే భయం, ఇక్కడ జగదీష్ రెడ్డి గారు మాట్లాడారంటే అసెంబ్లీకి వెళ్ళి బయటకు పంపిస్తారు. ఇక్కడ లోకల్ నాయకులు మేము ఏదైనా కార్యక్రమం తీసుకున్నామంటే దాని గురించి భయం. ఎందుకంటే ప్రజల వ్యతిరేకత ఉన్నది. ప్రజల దగ్గరికి ఏ మీటింగ్ పెట్టుకొని పోయినా ఇందిరా మిన్లు అని చెప్పి పోయారు ఎమ్మెల్యే, ఉరికిచ్చారు ఒక్కొక్క ఊర్లలో. అంత వ్యతిరేకత కనపడుతున్నది. కాబట్టి భయం మీటింగ్ పెట్టుకున్నాడు. చివరికి మళ్ళీ ఎట్లా కోర్టుకు పోయినా పర్మిషన్ వస్తుందని చెప్పేసి అర్థమైంది. కాబట్టి మళ్ళీ ముందే పిలిచేసి ఇక పర్మిషన్ ఇస్తున్నాం, ఏం కాదు మళ్ళీ చేసుకోరని చెప్పేసి మళ్ళీ మాట్లాడేటువంటి పరిస్థితి. అంటే పోలీస్ రాజ్యం నడుస్తున్నది, బ్లాక్ మెయిలింగ్ రాజ్యం నడుస్తున్నది, సంక్షేమ రాజ్యము అభివృద్ధి రాజ్యం నడుస్తలేదు. కాబట్టి మనందరం బయటికి రావాలి, బాటంగా ప్రయత్నం చేయాలి. నుంచి ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు సార్. మీ పక్క నియోజకవర్గం ఎట్లా అనిపిస్తుంది సార్? ఎట్లా సమరోత్సవం? ఏ నియోజకవర్గం నుండి అయినా కానీ అద్భుతంగా, అంటే ప్రజలందరూ కూడా, అంటే ఇవాళ ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి అవపడతా ఉంది. దానికి పెద్దగా సమూహంగా, అంటే రేపు కేసీఆర్ గారు కూడా చెప్పేటువంటి మాట ఏంటంటే అందరికి కూడా ఒక ధైర్యం ఇవ్వాలని. అంటే గత 16 నెలల నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తున్నాం. ప్రజలందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల దగ్గర నుంచి రైతులు కావచ్చు, సంబంధ వర్గాలు ఇవాళ అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి అనే దాని మీదే రేపు సభ ఏర్పాటు చేయబోతాం. ఉద్యమ చైతన్యం మనకు కనపడుతుంది సార్. అన్ని వర్గాలు కలిసి వస్తా ఉన్నాయి. సబ్బండ వర్గాలు పార్టీలు ఖచ్చితంగా మేము వస్తాం అంటున్నారు. సభ ఎట్లా ఉండబోతుంది? ఏ రేంజ్ ఉండబోతుంది? మీ ఆల్రెడీ పక్కనే సార్ మీటింగ్ ఎట్లా ఉండబోతుంది? ఈరోజు పరిస్థితి చూస్తే తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా ఒక వర్గం అంటూ లేదు.
రైతులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ మళ్ళీ సీఎం రావాలనేటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఈరోజు వరంగల్ సభ జరుగుతుంది. బ్రహ్మాండంగా ప్రతి గ్రామం నుండి వేలాది మంది రావడానికి స్వచ్ఛందంగా రావడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకనంటే కేసీఆర్ గారు ఏమి సందేశం ఇస్తారు, కేసీఆర్ గారు ఏం చెప్తారనేటువంటి ప్రజల్లో ఎదురు చూస్తారు. కాబట్టి వారి సమావేశం కోసం అక్కడికి వచ్చిన వాళ్ళే కాదు, టీవీలకు అతుకపోయేటువంటి వాళ్ళు లక్షలాది మంది రేపు ఉండబోతున్నారని చెప్పి సందర్భంగా చెప్తున్నారు. ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన, అప్రజాస్వామిక పాలన అని చెప్పొచ్చు. చింతల వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. భువనగిరి నియోజకవర్గం ఎట్లా జరుగుతుంది సార్? భువనగిరి నియోజకవర్గం వాల్ రైటింగ్స్ కానివ్వండి, సన్నాహక సమావేశాలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, ఎట్లా వెళ్తారు మీటింగ్? భువనగిరి ఒక చరిత్రమైన నియోజకవర్గము. ఈ ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ వాదం చాలా ఉంది. పెద్ద ఎత్తున భువనగిరి నుంచి మాకు ఇచ్చిన టార్గెట్ 10,000 అంటారు. 10,000 కన్నా ఎక్కువనే పెద్ద ఎత్తున జనాభా, ముఖ్యంగా నాయకులు కానీ ప్రజలు కానీ తరలితానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పాదయాత్ర చేసినటువంటి విద్యార్థులతో కూడా మనం మాట్లాడదాం. ఎక్కడ చూసినా కూడా ఈ పాదయాత్ర కూడా చాలా ఉత్సాహంగా గ్రామాల మీదకి వెళ్తా ఉంది. ఎట్లా నిర్వహిస్తున్నారండి, ఏ ఉద్దేశంతో ఉన్నారు? ఈ పాదయాత్ర అనగానే ఈ మండు టెండర్లో ఎట్లా మీ ఎమ్మటి కార్యకర్తలు, బీఆర్ఎస్ విద్యార్థులు తరలి వస్తా ఉన్నారు? ఈ సంకల్పం ఏంటి? కేసీఆర్ గారి పాలన ఈ రాష్ట్రానికి కావాలి, 3వసారి ముఖ్యమంత్రి కావాలి. కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని భావించి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దగ్గర పూజ చేసి ఆయన పాదాల సాక్షిగా ఈరోజు విద్యార్థి లోకం, యువత లోకం అంతా స్వచ్ఛందంగా యాదగిరిగుట్ట ఏదైతే కేసీఆర్ గారు నిర్మించారో యాదగిరిగుట్ట వరకు 53 కిలోమీటర్లు తండోపతండాలుగా విద్యార్థి లోకం అంతా బయలుదేరడం జరుగుతుంది. మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి నుంచి కేసీఆర్ గారు నిర్మించినటువంటి యాదాద్రి ఆలయం వరకు కూడా ఈ పాదయాత్ర ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా దారి పొడవునా కూడా పాదయాత్ర చాలా ఉత్సాహం కొనసాగుతుంది. వరంగల్ సభను విజయవంతం చేస్తామని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రతినిధులున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓవర్ టు యు.